సంపాదించే ప్రయత్నంలో ఉన్నారండి. సో డీప్ స్టేట్ గురించి ఇన్ డెప్త్ ఫార్మా లాబీ ఎలా చేసింది మనం అంటే ఇప్పుడు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చర్చించట్లేదు. ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి దాంట్లో ఏ కంపెనీలు ఎంత చేసే విత్ రిఫరెన్స్ ఐ కెన్ డెఫినెట్లీ ప్రొవైడ్ సార్. రైట్ అండి. ఒకసారి చందు సాంసరా గారు సార్ నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ కూడా తులసి గబ్బాడ్ గారు ప్రస్తావన చేశారు. ఉక్రెయిన్ లాంటి యుద్ధ ప్రాంతాల్లో ల్యాబ్స్ ఉండటం వల్ల రష్యా దాడులు జరిగితే లీకేజ్ ప్రమాదం. ఒక్కసారి అది ఇమాజిన్ చేయండి. అది హైపోథెటికల్ అయి ఉండొచ్చు, బట్ ఆ పాసిబిలిటీని కూడా మనం డిస్మిస్ చేయలేం. ఎందుకంటే అట్లాంటిది ఏదన్నా జరిగితే ఈ వాళ్ళిద్దరూ మధ్య దాడుల్లో ఈ లీకేజ్ ఏమన్నా జరిగింది అనుకోండి, 40 ల్యాబ్స్ ఉన్నాయి ఉక్రెయిన్లో, ప్రపంచం మొత్తానికి అది ప్రమాదమే కదా. ఇవాళకి చైనా నుంచి గట్టి సమాధానం ప్రపంచం అడగలేకపోతుంది, లేకపోతే అగ్రదేశం అని తన భుజాలు తానే చరుచుకుంటున్నా అమెరికా అడగలేదు. వుహాన్ ల్యాబ్ నుంచి లీకేజ్ వెనకాల వాళ్ళ సైంటిస్ట్ ఉన్నాడు కాబట్టి. సో ఈ ప్రపంచానికి ఇంత విపత్తు తీసుకొచ్చి లక్షల మంది ప్రాణాలని కబళించేసిన కరోనా వైరస్ ఒక ల్యాబ్లో తయారైంది. ఇప్పుడు ఎబోలా వస్తుంది, ఇంతకుముందు మరి యాంథ్రాక్స్, సార్స్, ఇవన్నీ ఇలాంటివి ఇంకెన్ని చేస్తున్నారు. అండ్ ఈ ల్యాబ్స్ ఎందుకు అమెరికాలోనే పెట్టుకోలేదు ఇంతవరకు వాళ్ళు? అంటే అమెరికా ప్రజలు మాత్రమే వాళ్ళు ప్రపంచం దృష్టిలో మానవాళి, మిగిలిన వాళ్ళందరూ పురుగులు, క్రిమి కీటకాలనే ఉద్దేశం. వాసన్ గారు, ఇప్పుడు తులసి గబ్బాడ్ గారు చెప్తున్న ఏది కూడా న్యూస్ కాదండి. ఇదేది న్యూస్ కాదు. వాళ్ళకి ఈ డేంజర్స్ తెలుసు, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు, దాంట్లో ఏం జరుగుతుందో తెలుసు. దాంట్లో వారొక్కటే అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ చాలు కదా, ఒక ఎంప్లాయీ చాలు కదా, ఒక వర్కర్ చాలు కదా, ఒక సింపుల్ అటెండర్ అంటే ఒక కస్టోడియల్ వర్కర్ చాలు దాంట్లో నుంచి విషయాలు బయటకు రావడానికి. అంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఈ ల్యాబ్స్ అన్ని ఉంటాయి, ఏ ల్యాబ్ అయినా ఉంటది. అయినా సపోర్ట్ చేస్తున్నారని తెలుసు, దానివల్ల ఎంత డేంజర్ ఉందని తెలుసు. అయితే దీన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం ఇన్నాళ్ళుగా, ఇక నుంచి అలా చేయబోవటం లేదు అనేది మనం అదొక్కటే ఎలిమెంట్ ఇక్కడ, అదొక్కటే మనం కన్సిడర్ చేయాల్సింది. మిగతా అంతా కూడా ఆమె వాళ్ళు ఏం చెప్తుందో ఒక రకంగా మనకి అన్కొరాబరేటెడ్ గా ఏదో సస్పీషియస్ గా తెలిసిన వాళ్ళకి ఏజెన్సీస్ ఎటు తెలుసు, జనరల్ పబ్లిక్ కి అదొక అనుమానంగా ఉండేది. ఇవాళ అనుమానాన్ని తీసింది కొంతవరకు అర్థాన్ని తీస్తారు వాళ్ళు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే వాసన్ గారు, పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఇంత డేంజరస్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు దీని ఎండ్గోలు మనం ఏం చూపిస్తున్నాం? ఇలాంటి ఫంక్షనల్లీ మోర్ కేపబుల్ ప్యాథోజన్స్ అవి మానవాళికి ఎంత డ్యామేజ్ చేస్తాయో ముందుగానే పసిగట్టి మేము వ్యాక్సిన్స్ చేయడానికి, వ్యాక్సిన్స్ డిజైన్ చేసుకోవడానికి, హెల్త్ ప్రోటోకాల్స్ డిజైన్ చేసుకోవడానికి ఈ రీసెర్చ్ ఉపయోగిస్తున్నాము అన్నారు. దాంట్లో ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఉన్నారు. మనం చాలా గొప్పగా వీళ్ళు చాలా పెద్ద మనుషులు, చాలా మంచి మనుషులు అనుకుంటున్న వాళ్ళ బిజినెస్ మోడల్లో ఇలాంటి రీసెర్చ్ కి ఫండ్ చేయటం, ఇలాంటి వ్యాక్సిన్స్ డెవలప్ చేయటం, ఇదంతా కూడా ఉంది కార్యక్రమం. ఇందాక ఒక పేరు బిల్ గేట్స్ కూడా ఆయన మెన్షన్ చేశాడు. బిల్ గేట్స్ మీద ఉన్న ప్రధానమైనటువంటి ఎలిగేషన్ కూడా కోవిడ్ టైంలో అదే. ఆయన ఒక్కడే కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు ఈ థియరీలో? డాక్టర్ యాంథనీ ఫాసినే కదా. ఆయన కెరీర్ రీసెర్చరు, స్కాలరు, ఆయన మైక్రోబయాలజీలో ఫేమస్ ప్రొఫెసరు. ఆ మైక్రోబయాలజీలో ఆయన రాసిన పుస్తకం ఇవాళ కూడా కెనానికల్ రెఫరెన్స్ బుక్ అని చెప్పుకుంటారట మెడికల్ స్టూడెంట్స్ కానీ, హెల్త్ స్టూడెంట్స్ కానీ. ఇది ఇంత చేసిన ఫాసి ఆల్ అలాంగ్ ఆయన రీసెర్చ్ చేస్తున్నాడా? లేదు ఈ ఫార్మా కమ్ వ్యాక్సిన్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ కి కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడా? అసలు ఆయనే ఇన్వెస్టరా? ఆయన వీటిని వెపనైజ్ చేయడానికి కూడా ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నాడా? ఇవన్నీ కూడా అనుమానాలు వచ్చినాయి కదా మనకి కోవిడ్ టైంలో. సో ఆ ఒక్క పేరు ఎందుకు అనుకోవాలి మనం? ఆ ఒక్క పేరే కాదండి, అఫీషియల్లీ వీ హ్యావ్ ఎ నెట్వర్క్ ఆఫ్ దీస్ ల్యాబ్స్ అని తులసి గబ్బాడ్ గారు ప్రపంచానికి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడో సీక్రెట్ గా ఆ పుస్తకం ఇలా రాశారు, ఈ పుస్తకం అలా రాశారు, అక్కడ నేను చదివాను, ఇక్కడ నేను చదివానని ఆ సస్పిషన్ కూడా మనకు అవసరం లేదు, ఆ సస్పెన్స్ కూడా మనకు అవసరం లేదు. ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ లో నుంచి ఇప్పుడు ఫాలోఅవుట్ ఎలా ఉంటుంది, దీనికి ఏం జరగబోతుంది అన్నది ఇందాక ప్రొఫెసర్ గారి మాటల్లో మనకు అర్థమైంది. నౌ ద ఎంటైర్ వరల్డ్ విల్ బి అలర్ట్. మన డిమాండ్ ఏముంటుందంటే, మీరు న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని ఎలా మానిటర్ చేస్తున్నారో
ఎలా దాని మీద ఓవర్ సైట్ ఉందో ఇంటర్నేషనల్ బాడీకి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారో అలాగే ఇలాంటి ల్యాబ్స్ మీద కూడా కంట్రోల్ ఉండాలనేది ఐ థింక్ ఇమీడియట్ గా మనకు ఆ అవసరం వచ్చేసింది. దాని డిమాండ్ పెరుగుతుంది, దానికి సపోర్ట్ పెరుగుతుంది. అది నెంబర్ 1. కానీ అలాంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉన్నంత మాత్రాన అందరూ ఆర్డర్లో ఉన్నారా? లేరు. అందరూ ఆర్డర్లో లేరు కాబట్టి అప్పుడు ఇరాక్ లో ఏదో బయలాజికల్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పేసి కాలన్ పౌల్ గారు ఒక చిన్న వైల్ చూపించి మనకి అక్కడ యుద్ధానికి వెళ్ళటానికి యుఎస్ ఎందుకు వారికి వెళ్లాల్సి వస్తుందో జస్టిఫై చేసుకోవాలని ట్రై చేశాడు, విచ్ టర్న్డ్ అవుట్ టు బి కంప్లీట్లీ ఫాల్స్. కానీ యాక్చువల్ గా బయలాజికల్ వెపన్స్ కానీ ఆ గ్రేడ్ ఆఫ్ ప్యాథోజన్స్ డెవలప్ చేస్తుంది ఎవరు? మేమే చేస్తున్నామని కూడా తులసి గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. అంతే కదా? సో మీరు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ని అడ్డం పెట్టుకుని మీ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ సోకాల్డ్ వాయిస్లెస్ కంట్రీస్ ని మీరు సప్రెస్ చేయాలని చూస్తున్నారా? లేదా అది మీ బిజినెస్ మోడల్లో ఒక భాగంగా తయారైందా? ఇప్పుడు మీ బిజినెస్ మోడల్లో ఇంత 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 డేంజరస్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ప్రపంచ మానవాళ్ళు డెఫినెట్లీ ఇట్ విల్ అబ్జర్వ్ అండ్ ఇట్ విల్ కౌంటరాక్ట్. మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది, మిమ్మల్ని ఎదురుస్తుంది ఏదో ఒక రోజుకి. ఈ ప్రాసెస్ ని కొంత స్మూతింగ్ చేసుకోవటానికి అమెరికా ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ఒపేక్ అడ్మినిస్ట్రేషన్ కాదండి, మేము కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాము అని ఏదో ఒక ఇండికేట్ చేయడానికి ట్రంప్ గారు ఆశపడుతున్నట్టుగా ఉన్నాడు. తర్వాత మీరేమన్నారంటే అంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? రాబోయే అడ్మినిస్ట్రేషన్స్ దీన్ని ఆనర్ చేస్తాయా? డీప్ స్టేట్ కిను యుఎస్ అడ్మినిస్ట్రేషన్ కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని క్వశ్చన్ అడిగారు మీరు. అవును, ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సేమ్ గేమ్. ఇందాక ప్రసాద్ గారు ఏమన్నారు? బిల్ గేట్స్ గారే ఫండ్ చేస్తారు, బిల్ గేట్స్ గారే వ్యాక్సిన్ డెవలప్ చేస్తారు, బిల్ గేట్స్ గారే బిజినెస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం బిల్ గేట్స్ గారే మళ్ళీ చారిటీ యాక్టివిటీ కూడా చేస్తారు. అవును, అంటే దీన్ని మనం కాంప్రహెన్సివ్ గా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సేమ్ బిజినెస్ అనే ఆలోచించాలి. హ్యుమానిటీ ఇక నేనేం బిజినెస్ చారిటీ కూడా పార్ట్ ఆఫ్ బిజినెస్ అనే కదా, మరి అదే మనకు అర్థమవుతుంది, అదే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మీకు ఈ టోకెన్ ఆఫ్ ఈ సోకాల్డ్ ట్రాన్స్పరెన్సీని మనకి ఇవ్వటం వల్ల మేము ఇక నుంచి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండబోతున్నాము అని చెప్పడం ద్వారా వాళ్ళు ఏంటంటే ఉన్న అగ్రెషన్ ఈ సోకాల్డ్ అన్రెస్ట్ ని కొంత పాసిఫై చేయగలరే కానీ అది మానుకుంటారా? ఇక నుంచి మేము ఇలా చేయము అని చెప్తారా? ఇలా ఇక నుంచి మేము చేయము అని చెప్పడానికి ఇంకొక డేంజర్ కూడా ఉంది కదా. మళ్ళీ మేము ప్యాథోజన్స్ మీద మేము రీసెర్చ్ చేయము అని అన్నారనుకోండి, నిజంగానే అన్నారనుకోండి, అది కూడా మంచిది కాదు. ఎందుకని? మరి మనకు తెలియాలి కదా, మామూలు దాంట్లో గుడ్ కూడా ఉంది కదా, గుడ్ సైడ్ కూడా ఉంది కదా. We need to understand the pathogens, we need to understand their functional gain, we need to develop the vaccines, other health protocols, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మనకి. దాన్ని వెపనైజ్ చేయొద్దు, రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళొద్దు, అది వెపనైజ్ కాబడకూడదు అనేది మనకు పాయింట్. కానీ మైక్రోబయాలజీలో రీసెర్చ్ జరగకూడదు, ప్యాథోజన్స్ మీద రీసెర్చ్ జరగకూడదు అనేది మన క్లెయిమ్ కాదు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎవరు బ్యాలెన్స్ చేస్తారు అనేది అన్లెస్ a particular country, unless the doers, the supporters, ఈ process. But who will bell the cat, sir? But నా ప్రశ్న ఏంటంటే who will bell the cat? అమెరికా అనే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? వెల్ అది దట్స్ $1 billion క్వశ్చన్. కానీ ఈ లోపే మీరు తొందరపడిపోయి డీప్ స్టేట్ కి అమెరికాకి దే ఆర్ 2 different things అని అక్కడ దాకా వెళ్ళవసరం లేదు. మనం అక్కడ దాకా వెళ్ళవసరం లేదు. అయితే ఐ థింక్ ఇట్స్ ఎ టోకెన్. ఎవరికి ఇస్తున్నారు? ఇందాక ప్రసాద్ గారి మాటల్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాబబ్లీ మిడిల్ క్లాస్ కి ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ చెప్తున్నారు అనవసరమైన ట్యాక్సెస్ వేయము, అనవసరమైన విషయాల్లో మేము తలదూర్చము, మన బడ్జెట్స్ ని మనం కంట్రోల్ చేసుకుందాము, మీకు కొద్దిగా పరిస్థితులు బాగుంటాయి, మనం వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ ఓన్ గుడ్. ఆ డబ్బులన్నీ కూడా యుద్ధాల్లో పాడు చేయకుండా వెపన్స్ లో కాకుండా మనం ఇంటర్నల్ గా ఎకానమీని డెవలప్ చేసుకుందాము, దానికి నేను సేవియర్ గా ముందుకు వచ్చాను అని ట్రంప్ గారు రేపు చెప్పుకోవచ్చు. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో కొంత ఆయనకి బెనిఫిట్ రావచ్చు. ఇలా దీనికి మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి డెఫినెట్లీ. ఇది తులసి గారు చేసిన ఈ యాక్టివిటీని ఒక రకంగా మీరు హూ కెన్ బెల్ ద క్యాట్ అన్నారే, ఏదో ఒక డైరెక్షన్ లో ఈ యాక్టివిటీని, ఇది ద ప్రాసెస్ ఆఫ్ డీక్లాసిఫికేషన్ నే
మేబీ హూ విల్ బెల్ ద క్యాట్ అన్నదాగా మనం చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒప్పుకున్న ఈ చిన్న ఫ్యాక్ట్ ఐ థింక్ రాబోయే రోజుల్లో చాలా చాలా చర్చకు దారితీస్తుంది. చాలా కొత్త విషయాలు బయటకు వస్తాయి. చైనా ఏం చేస్తుంది, రష్యా ఏం చేస్తుంది, హూ హ్యాస్ ద స్టాక్స్, మనం అందరూ ఆల్రెడీ ఫ్యాక్ట్ చెక్ వచ్చిందండి. ఫాల్స్ క్లైమ్ ఆఫ్ యుఎస్ బయోలాబ్స్ PCR అది ప్లే చేయొచ్చు. బయోలాబ్స్ ఇన్ యుక్రైన్ టైడ్ టు రష్యన్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. నిన్న ఏం చెప్పారు ఆవిడ తులసి గబ్బాడు, ఉక్రెయిన్లో ల్యాబ్స్కి అమెరికా ఫండింగ్ చేస్తూ ఉందని. బట్ ఫ్యాక్ట్ చెక్ ఏం చూపిస్తుంది, ఎల్లా లీ అని USA టుడే షీ